ఆయువు పట్టు సాధారణంగా ఆడపిల్లలకి కరాటే క్లాసులు ఏం చెప్తారు? ఎదురోడు గనక మగాడు మీదకు వస్తున్నప్పుడు 2 కాళ్ళ సందులో ఈడ్చికొట్టమ్మా అంటాడు. మగాడి ఆయువు పట్టు అది. అక్కడ కొడితే చచ్చూరుకుంటాడు లేదా కింద పడి గిలగిల్లాడతాడు. ఇక తన జోలికి వచ్చే ధైర్యం చేయడు. ఇది ఆయువు పట్టు అంటారు. అట్లాగే ఇప్పుడు పాకిస్తాన్కి నేవీ బేసులను కొట్టాం, ఎయిర్ బేసులను కొట్టాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేసాం. అంటే ఇప్పుడు మనం దగ్గర ఉన్నటువంటి రక్షణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళవి వస్తుంటే మిస్సైల్ వస్తున్నా విమానం వస్తున్నాయి కూల్చేస్తున్నాయి కదా, ఆటోమేటిక్ రియాక్ట్ అయ్యి అక్కడ అలా చేసేటటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనా ఇచ్చింది. 11,000 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు అక్కడ. దాన్ని ఎలా కన్ఫ్యూజ్ చేశారు మనోళ్ళు తెలివిగా. ముందు డ్రోన్స్ని పంపించారు. ఒకటి కాదు, ఇజ్రాయెల్ని దెబ్బ కొట్టడానికి లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా తీవ్రవాదులు ఏకంగా 1000 డ్రోన్లు ఒకేసారి పంపించారు. 800 డ్రోన్ల 800 టార్గెట్స్ని అది కంట్రోల్ చేయగలదు. 1000 అయ్యేటప్పుడు కన్ఫ్యూజన్ అయింది. అందువల్ల ఇజ్రాయెల్లో దెబ్బ తగిలింది. ఆ ఫార్ములాని ఇప్పుడు మనం ఇక్కడ వదిలిపెట్టాం. భారీ ఎత్తున డ్రోన్స్ పంపించేటప్పటికి దేని కొట్టాలో అర్థం కాక అది విలవెల్లాడుతూ ఉంది. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వెళ్ళి మిస్సైల్ వెళ్ళి దాన్ని లేపడేసింది. అలాగే అవాక్స్ వచ్చేటటువంటి విమానాలు వీటికి సంబంధించినటువంటి అంచనా వేసి కమ్యూనికేట్ చేసేటటువంటి దాన్ని కూల్చిపడేసాం. అది భారీ కాస్ట్లీ. అంటే కాస్ట్లీ, క్వాలిటీ, అవసరమైనటువంటి కూల్చాం. ఎయిర్ బేస్, నేవల్ బేస్, ఆర్మీ బేసులు మీదన దెబ్బ కొట్టాం. టెర్రరిస్ట్ బేసుల్ని కొట్టాం. ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ మన దగ్గర జనావాసాల మీదన, గుళ్ళ మీదన, గురుద్వారాల మీదన, చర్చిల మీదన ఇట్లాంటి ద్వారా మత ఉద్రిక్తత సృష్టించాలనుకుంటుంది. మనం వాళ్ళ మూలాల తాట తీస్తున్నాం.